ఈ సమయమందు ఐగుప్తు చెరలో ఇజ్రాయేలీయులు బందీలైనప్పుడు దేవుడు వారిని విడిపించుటకు మోషేను ఎన్నుకున్నాడు. ఆ మోషేను గూర్చి ఈ సమయమందు మనము తెలుసుకుందాం. ఐగుప్తులో అనగా ఈజిప్టులో హెబ్రీయుల ఇంట మోషే జన్మించినప్పటికీ ఈజిప్టు నేలిన రాజు కుమార్తె ఇతన్ని పెంచింది. నిర్గమాకాండం 2వ అధ్యాయం 1 నుండి 10 వచనములు. మోషే ఈజిప్టులో పెరిగిన కాలంలో హెబ్రీయుల పట్ల ఈజిప్టు వారు కఠినంగా వ్యవహరించిన తీరును చూచాడు. ఒకరోజు మోషే ఈజిప్టు దేశస్థునొకరిని చంపివేసి మిద్యాను దేశానికి పారిపోయాడు. మోషే మిద్యానులో ఉన్నప్పుడు ఐగుప్తు దాస్యం నుంచి హెబ్రీ ప్రజలను విడిపించడానికి మోషే అక్కడికి వెళ్ళాలని యెహోవా అతనితో చెబుతాడు. నిర్గమాకాండం 3వ అధ్యాయం 1 నుండి 4వ అధ్యాయం 17వ వచనం వరకు. ఆ విధంగా మోషే ఈజిప్టుకు తిరిగి వచ్చాడు. ఈజిప్టు రాజు హెబ్రీ ప్రజలను దాస్యం నుంచి విడుదల చేయని పక్షంలో దేశం మీదికి యెహోవా తెగుళ్లను రప్పిస్తాడని మోషే అతన్ని హెచ్చరించాడు. చివరకు మోషే హెబ్రీ ప్రజలను ఈజిప్టు నుంచి బయలుదేరజేసి వారిని ఎర్ర సముద్రం దాటించి ఆవలకు నడిపించాడు. మహత్కార్యాలు జరిగించిన మోషే గొప్ప నాయకుడు. నిర్గమాకాండం 15వ అధ్యాయం 22 నుండి 25 వచనములు. అయితే మోషేకు అనేక ఇతర బాధ్యతలు కూడా ఉన్నాయి. 10 ఆజ్ఞలను ఇతర కట్టడలను ఇచ్చేందుకు దేవుడు మోషేనెన్నుకున్నాడు. ఇజ్రాయేలు ప్రజల జీవన విధానానికి వారి ఆరాధన నియమావళికి సంబంధించిన ఈ ఆజ్ఞలు, కట్టడలు, విధులు నిర్గమాకాండం 20 నుండి 40 అధ్యాయాలలో మనం చూడవచ్చును. లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండములలో ఉన్నాయి. దేవుని తీర్పు, ఆయన వాగ్దానాల గురించి ప్రకటించిన మోషేను ప్రవక్త అని కూడా పిలిచారు. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 10వ వచనం. మోషే యాజకుడని పేర్కొనకపోయినప్పటికీ ప్రత్యక్షపు గుడార నిర్మాణం, ఇజ్రాయేలు ప్రజల ఆరాధన గురించి, బల్యర్పణల గురించి దేవుడు అనగా యెహోవా మోషేకు వివరించాడు. ఇజ్రాయేలు ప్రజలందరి తరపున మోషే యెహోవాకు మొర్రపెట్టాడు. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 11 నుండి 20 వచనములు. ప్రత్యక్షపు గుడారంలో మోషే యెహోవాను కలుసుకున్నాడు. నిర్గమాకాండం 33వ అధ్యాయం 7 నుండి 11 వచనములు. మోషే వివాదాలను అనగా వ్యాజ్యములను కూడా పరిష్కరించాడు. దేవుని ఆజ్ఞల ప్రకారం ప్రజలకు న్యాయం చెప్పేందుకు మోషే న్యాయాధిపతులను అనగా అధికారులను నియమించాడు. నిర్గమాకాండం 18వ అధ్యాయం 13 నుండి 26 వచనములు. వాగ్దాన దేశమైన కానానుకు చేసిన ప్రయాణాల్లో ఇజ్రాయేలీయుల నిద్రించిన వారితో మోషే యుద్ధాలు చేశాడు. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 21 నుంచి 35 వచనములు. యెహోవా మోషేను వాగ్దాన దేశంలోనికి అనుమతించలేదు. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 12వ వచనం. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 23 నుండి 29 వచనములు. అయితే యోర్దానుకు అవతల ఉన్న నెబో పర్వతం మీద నుంచి మోషే కానాను దేశాన్ని చూడగలిగాడు. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 48 నుండి 52 వచనములు. ధర్మశాస్త్రాన్ని అందించిన వ్యక్తి మోషే అని క్రొత్త నిబంధన గ్రంథం తెలియజేస్తుంది. మత్తయి సువార్త 19వ అధ్యాయం 7వ వచనం, యోహాను సువార్త 1వ అధ్యాయం 17, 2 కొరింథీ 3వ అధ్యాయం 7 నుండి 14 వచనములు,
మోషేను విశ్వాస వీరునిగా హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం, 11వ అధ్యాయం 23 నుండి 29 వచనములు, ప్రవక్తగా అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 22, 23 వచనములు వర్ణించారు.